Hello everyone, welcome back to Coding Viral channel. టుడే వీడియోలో CSS కలర్స్ టాపిక్. జనరల్గా మనం ఏదైనా కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రాపర్టీ ఇచ్చి కలర్ నేమ్స్ ఇస్తాం, రెడ్ బ్లూ గ్రీన్ అని. అలా కాకోకుండా ఇలా కోడ్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు నువ్వు అది మాత్రమే నేర్చుకుంటే ఏదైనా చూసారంటే బయట ఇలా అప్లై చేసి ఉంటారు, అప్పుడు మనకు అర్థం కాదు ఎందుకు ఇలా రాశారు ఏంటి ఇది అని. సో ఇది కూడా తెలుసుకోవాలి. మీరు సిఎస్ఎస్ నేర్చుకుంటారంటే దాంతో ప్రతి టాపిక్ అనేది మనకి ఇంపార్టెంటే. ఫస్ట్ ఆర్జీబీ గురించి తెలుసుకుందాం. ఆర్జీబీ ఎగ్జాంపుల్గా మనం ఆర్జీబీ రాసి ఇలా బ్రాకెట్స్లో వాల్యూస్ అనేవి పాస్ చేస్తాం. ఈ ఆర్ అంటే రెడ్, అంటే ఫస్ట్ వాల్యూ రెడ్ కిందికి తీసుకుంటుంది. కామా తర్వాత ఉండేది గ్రీన్ కలర్కి, నెక్స్ట్ బి అంటే బ్లూ, లాస్ట్లో ఉండేది బ్లూకి సంబంధించి. దీనికి రేంజ్ అనేది ఈ రేంజ్లోనే ఇవ్వాలి, 0 to 255 మాత్రమే ఇవ్వాలి. ఇన్ బిట్వీన్లో నెంబర్ 255 కూడా ఉండొచ్చు. ఇక్కడ 3 వాల్యూస్ నువ్వు 255 పాస్ చేస్తే అది అనేది నీకు వైట్ కలర్కి తీసుకుంటుంది. అదే 3 జీరోసే పాస్ చేస్తే బ్లాక్ కలర్ తీసుకుంటుంది. ఓకే, ఇవి ఎందుకు పాస్ చేస్తామంటే ఇప్పుడు మీరు ఎప్పుడొకసారి ఇది ట్రై చేసి ఉంటారు. 2 కలర్స్ తీసుకొని మిక్స్ చేస్తే ఇంకొక కలర్ ఫామ్ అవుతుంది. అంటే 2 or 3 కలర్స్ తీసుకొని మిక్స్ చేస్తే ఇంకొక కొత్త కలర్ ఫామ్ అవుతుంది కదా. సేమ్ ఇంతే, ఇక్కడ నువ్వు ఎంతైతే నెంబరింగ్ ఇస్తావో దాన్ని బట్టి ఒక్కొక్క కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ 255 ఇచ్చావు అంటే రెడ్ అనేది మొత్తం డీప్గా ఉండిపోతుంది. గ్రీన్లో నువ్వు 0 ఇచ్చావు, బ్లూ 0 ఇచ్చావు, సో నీకు ఇక్కడ అవుట్పుట్ అనేది రెడ్ కలర్ వస్తుంది. ఇక్కడ 0 ఇచ్చి గ్రీన్కి మాత్రం 255 ఇచ్చి బ్లూకి 0 ఇస్తే గ్రీన్ కలర్ వస్తుంది, అలా అనమాట. నెక్స్ట్ ఆర్జీబీఏ. ఆర్జీబీఏ అనేది సేమ్ ఆర్జీబీ లాగే ఎక్స్ట్రా ఇంకొకటి పాస్ చేస్తాం, అది ఆల్ఫా. ఈ ఆల్ఫా అనేది 0 to 1 మధ్యలోనే ఉండాలి రేంజ్. ఈ ఆల్ఫా అనేది ఒపాసిటీ ట్రాన్స్పరెన్సీ గురించి. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఈ కలర్స్లో ఎంత ట్రాన్స్పరెన్సీగా రావాలి. ఇప్పుడు ఇక్కడ నువ్వు 55 అనేది 255 అనేది రెడ్కి ఇచ్చావు అంటే రెడ్ కలర్ ప్రింట్ డిస్ప్లే అవుతుంది. గ్రీన్ బ్లూ అనేది 0 ఇచ్చావు కాబట్టి ఈ 0.5 అనేది నార్మల్గా వచ్చే రెడ్ కంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేసి వస్తుంది, అది అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇదంతా తెలుసుకుందాం, ఆ తర్వాత చూద్దాం ఎలా డిస్ప్లే అవుతుంది కలర్స్ అనేటి. ఇక్కడ హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ఇవ్వాలన్నమాట. ఫార్మాట్ హ్యాష్ యూజ్ చేసి రెడ్ గ్రీన్ బ్లూ అలా 2 వాల్యూస్ పంపించాలి. అంటే హ్యాష్ యూజ్ చేసి 0 to F వరకు, అంటే 0 to 9 A to F హెక్సాడెసిమల్ వాల్యూస్ తెలుసు కదా, అలాగా 0 to 9 వరకు ఉంటాయి నెంబర్స్, A to F వరకు ఆల్ఫాబెటిక్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ 2 వాల్యూస్ ఏదైతే పాస్ చేస్తున్నావో ఆ 2 రెడ్ కలర్కి తీసుకుంటుంది, నెక్స్ట్ 2 గ్రీన్ కలర్కి తీసుకుంటుంది, నెక్స్ట్ 2 బ్లూ కలర్కి తీసుకుంటుంది. నువ్వు ఓన్లీ రెడ్ కలర్ కావాలంటే ఈ ఎఫ్ అనేది 255 వాల్యూ కిందకి తీసుకుంటుంది. ఎఫ్ అంటే 255 అని. ఓకే, ఇక్కడ 2 zeros ఇచ్చావు, 2 zeros ఇచ్చావు. ఈ రెడ్ కలర్కి ఎఫ్ఎఫ్ ఇచ్చావు కాబట్టి రెడ్ కలర్ ప్రింట్ అవుతుంది. గ్రీన్కి ఎఫ్ఎఫ్ ఇచ్చావు కాబట్టి గ్రీన్, బ్లూకి ఎఫ్ఎఫ్ ఇచ్చావు కాబట్టి బ్లూ ప్రింట్ అవుతుంది. లేదా అన్ని జీరోస్ అంటే బ్లాక్. ఈ 6 వాల్యూస్ జీరోస్ అంటే 6 వాల్యూస్ ఎఫ్ అంటే వైట్. ఇంకా ఇక్కడ మధ్యలో మనం ఇక్కడ కొన్ని ఏ ఓన్లీ ఇట్లానే ఎఫ్ఎఫ్ 0నా అంటే కాదు, ఏ వాడచ్చు, ఏ అని 2 వాడచ్చు, లేదా 2 అని 2 వాడచ్చు, 2 3 అట్లా ఏదని వాడచ్చు. ఒక్కొక్క 2 డిజిట్స్ అనేది రెడ్కి తీసుకుంటుంది, ఫస్ట్లో 2 డిజిట్స్ అలాగా. ఇక్కడ హెచ్ఎస్ఎల్ ఫార్మాట్ అనేది ఇలా రాస్తాం. ఇక్కడ హెచ్ అనేది హ్యూకి, ఎస్ అనేది సాచురేషన్కి, ఎల్ అనేది లైట్నెస్కి. దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటుంది. ఇక్కడ 100%, 50% అని ఇచ్చాము కదా, ఇవి పర్సంటేజ్ వాల్యూలో ఇవ్వాలి. ఇక్కడ సేమ్ ఆర్జీబీకి ఆర్జీబీఏకి ఎలా డిఫరెన్స్, ఇక్కడ ఏ వస్తుంది. ఏ అంటే ఆల్ఫా, ఒపాసిటీ ట్రాన్స్పరెన్సీ కోసం. ఇక్కడ కలర్ నేమ్ యూజ్ చేస్తే నీకు ట్రాన్స్పరెన్సీ అనేది అప్లై అవుతుంది. హెక్సాడెసిమల్ యూజ్ చేసినా ఉండదు, ఆర్జీబీ యూజ్ చేసినా ఉండదు. ఎప్పుడైతే ఏ వాల్యూ పాస్ చేస్తావో దానికి మాత్రమే ట్రాన్స్పరెన్సీ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు కోడ్లో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క కలర్ ప్రింట్ చేసి చూద్దాం. అప్పుడు ఆ కోడ్ రాస్తే మీరు ఎందుకు ఈ ట్రాన్స్పరెన్సీ ఏంటి, సాచురేషన్ ఏంటి, లైట్నెస్ ఏంటి, ఎలా వర్క్ అవుతుందని అర్థమవుతుంది క్లియర్గా. ఓకే, ఇందాక హెచ్ఎస్ఎల్ చెప్పాను కదా, సాచురేషన్ లైట్నెస్ అనేది. ఇప్పుడు మనకి సిఎస్ఎస్లో కానీ ఏదైనా కలర్ అనేది వీల్ లాగా ఉంటుంది కదా,
ఇది 360 degrees మొత్తం. ఇక్కడ నుండి మనకి ఇక్కడ వరకు కావాలి. చూడండి అప్పుడు ఏ కలర్ వస్తుందో. నేను ఇక్కడ నుండి ఇలా తీసుకుంటా. అప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ పర్సంటేజ్ పట్టించి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ HTML కోడ్ రాసి ఇక్కడ ఇంటర్నల్ స్టైల్ ట్యాగ్ యూజ్ చేశాను. ఇక్కడ బాడీలో డివ్ క్లాస్ తీసుకున్నా. డివ్ తీసుకొని డివ్లో క్లాస్ తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ఏం రాయలేదు. అంటే ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది. అది మనకు కనిపించదు. ఎప్పుడైతే నువ్వు CSS పర్ఫామ్ చేస్తావో దీనికి అప్పుడే కనిపిస్తుంది. ఇప్పుడు కంటెంట్ రాస్తే జస్ట్ కంటెంటే డిస్ప్లే అవుతుంది. అందుకే డివ్ యూజ్ చేసుకుంటే ఒక కంటైనర్ లాగా క్రియేట్ అవుతుంది అని చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ విడ్త్ 200 పిక్సెల్, హైట్ 200 పిక్సెల్ ఇచ్చాను. ఇది మాన్యువల్గా మనం ఇచ్చాము కదా రెడ్ అని. ఇక్కడ నువ్వు రెడ్ బదులు RGB అలాంటివి పాస్ చేసుకోవచ్చు. అవుట్పుట్ చూస్తే రెడ్ కలర్ వచ్చింది. ఇది కంటైనర్ లాగా క్రియేట్ అయింది. చూడండి ఒక బాక్స్ లాగా. డివ్లో నేను కంటెంట్ ఇవ్వలేదు. కలర్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను రెడ్ తీసేసి RGB ఇస్తాను. ఇక్కడ వాల్యూస్ పాస్ చేయాలి కదా, ఏ వాల్యూస్ అయినా. 30 ఉంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మళ్ళీ అవుట్పుట్కి వెళ్ళిపోకుండా బ్లాక్ వచ్చింది కదా. ఇక్కడ 255 ఇస్తే లాస్ట్ వాల్యూ ఏంటి, RGBలో బ్లూ. సో బ్లూ కలర్ వచ్చింది. నువ్వు ఎక్కడైతే వాల్యూ ఇస్తావో అక్కడ చేంజ్ అవుతుంది. ఇక్కడ 255 ఇస్తే కలర్ గ్రీన్. ఇక్కడ ఇస్తే 255 ఎల్లో వచ్చింది. ఇక్కడ రెడ్ గ్రీన్ మిక్స్ అవుతే ఎల్లో వస్తుంది. అలా అన్నమాట. ఇక్కడ 255 ఇస్తే వైట్ కలర్లో వస్తుంది. అన్ని ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నాయి. నాకు అలా వద్దు, నేను ఫస్ట్ వాల్యూ ఒక 10 ఇస్తా, నెక్స్ట్ 20, నెక్స్ట్ 255. ఇక్కడ ఏ కలర్ డామినెంట్గా ఉంది అంటే లాస్ట్ నుంచి ఇచ్చే బ్లూ కలర్ ఎక్కువ ఉంది. బ్లూ కలర్ వాల్యూ ఎక్కువ ఇచ్చావు. ఆ బ్లూలోనే వేరే బ్లూ అనేది వస్తుంది. ఇక్కడ నువ్వు వాల్యూస్ పెంచే కొద్దీ ఇక్కడ బ్లూకి చేంజ్ అవుతుంది. చూడండి, ఏ వాల్యూ అయితే ఎక్కువ ఉందో ఆ కలర్లోనే కొంచెం వేరియేషన్స్ అనేది వస్తుంది. 250 చూడండి, ఇక్కడ బ్లూకి సంబంధించిన కొంచెం చేంజ్ అనేది అవుతుంటుంది. ఇప్పుడు RGBకి RGBAకి డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ నేను ఇంకొక డివ్ తీసుకొని క్లాస్ box2 ఇచ్చాను. ఇక్కడ box1 box2 అన్నీ ఒకేలాగే అప్లై చేశాను. ఇక్కడ RGB అయితే ఇక్కడ RGBA. ఇక్కడ 4 వాల్యూస్ పాస్ చేయాలి. ఇక్కడ RGBకి ఏది ఇచ్చానో అదే ఇచ్చాను. లాస్ట్ వాల్యూ మాత్రం ఆల్ఫాది. ఆల్ఫా అనేది ఒపాసిటీ ట్రాన్స్పరెన్సీ కోసం యూజ్ చేస్తాం. ఇక్కడ 0 to 1 రేంజ్ మధ్యలోనే ఇవ్వాలి వాల్యూ. సో ఇప్పుడు సేమ్ కలర్ వచ్చింది కానీ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది RGBAకి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ RGB యూజ్ చేస్తాం ఈ కలర్లో. ట్రాన్స్పరెన్సీ అనేది కొంచెం 50% ఇచ్చాను. సో కొంచెం డల్నెస్ దీనికంటే, అది ట్రాన్స్పరెన్సీ. నెక్స్ట్ ఇక్కడ నేను హెక్సాడెసిమల్ చూద్దాం. హెక్సాడెసిమల్ అనేది హ్యాష్ యూజ్ చేసుకొని ఇవ్వాలి. 6 డిజిట్స్ అనేది ఇవ్వాలి. 6లో ఫస్ట్ 2 రెడ్, నెక్స్ట్ 2 గ్రీన్కి, నెక్స్ట్ 2 బ్లూకి. సో FF అనేది 255 కింద తీసుకుంటుంది. రెడ్ కలర్ వచ్చింది. నేను లాస్ట్లో ఒకవేళ లాస్ట్లో FF ఇస్తే బ్లూ కలర్లో వస్తుంది. ఇక్కడ అన్నీ FF ఇస్తే వైట్. నాకు అలా వద్దు, నేను ఏ ఇస్తాను. 166 0 to 9 A to F హెక్సాడెసిమల్ వాల్యూస్. సో ఇలా ఇచ్చినప్పుడు ఎక్కువ మోస్ట్ దేనికి ఉంది, FF అనేది 255 అన్నా కదా, బ్లూకి ఉంది. సో అది డామినేట్ చేస్తుంది. ఆ కలర్ కొంచెం ఎక్కువ కనపడుతుంది. అలా ఇక్కడ ఏవైనా పాస్ చేసుకోవచ్చు. 0022 అలా. నెక్స్ట్ HSL. H అనేది హ్యూ, S అనేది సాచురేషన్, L అంటే లైట్. ఫస్ట్ దానికి హ్యూ వాల్యూ, S అనేది సాచురేషన్, L అనేది లైట్నెస్కి. ఇలా S, L అనేది పర్సంటేజ్లో ఇస్తాము. ఇప్పుడు ఒక కలర్ వస్తుంది. సాచురేషన్ అదంతా అప్లై అయ్యి ఒక కలర్ ఫామ్ అయింది. ఇక్కడ నువ్వు వాల్యూ చేంజ్ చేసే కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలా అన్నమాట. ఇక్కడ HSL ఇస్తాం.
హెచ్ఎస్ఎల్. ఆర్జీబీఏకి ఎలానో ఇక్కడ కూడా అలానే ఒపాసిటీ అనేది పాస్ చేస్తాం. నేను పైన ఎంత ఇచ్చాను 60%, 50, ఇక్కడ 50% అండ్ ఇక్కడ 250 ఇస్తాం. 250. ఇప్పుడు అవుట్పుట్ చూస్తే ఇక్కడ ఆల్ఫా వాల్యూ అనేది ట్రాన్స్పరెన్సీ కోసం యూజ్ చేస్తాం. చూడండి సేమ్ కలరే, ట్రాన్స్పరెన్సీ అనేది ఇక్కడ డల్నెస్, ఇక్కడ బ్రైట్గా అలా చేంజ్ అవుతుంది అంతే. ఇలా డిఫరెంట్ వేస్లో మనం కలర్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఎవరైనా #FF00 అలా ఏమైనా చూసారు అంటే అవి ఏ కలర్, ఎందుకు ఇలా రాశారు అని కన్ఫ్యూజన్ లేకోకుండా ఈ వీడియో తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో నేను ఇప్పుడు ఇదంతా రాసి మీకు చూపించట్లేదు, రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో ప్రతి దాని గురించి ఈచ్ అండ్ లైన్ రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకు ఇది రాస్తాం, ఎలా వచ్చింది నెక్స్ట్ అని. ఇవన్నీ మనకు తెలుసు. నేను మళ్ళీ ప్రతిదీ ఇప్పుడు ఇదంతా ఇంటర్నల్ సిఎస్ఎస్ ఎందుకు రాస్తాము, ఇక్కడ డాట్ ఎందుకు యూజ్ చేశాను, ఇక్కడ క్లాస్ నేమ్ ఎందుకు ప్రొవైడ్ చేశాను అదంతా చెప్తే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. అందుకు మీకు ఏది కావాలో ఏ వీడియో అంటే ఈ వీడియోకి మనకు కావాల్సింది వీటి గురించి, కలర్స్ నేమ్స్ గురించి. సో ఆ టాపిక్ మాత్రమే చెప్పాను. ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.